సో లోకేష్ గారు ఆయన కేసులో భాగంగా మళ్ళీ ఇవాళ వైజాగ్కి వెళ్ళారు. వైజాగ్కి వెళ్ళి ఆయన చేసినటువంటి కామెంట్స్, పదవుల గురించి ఆయన చేసిన కామెంట్స్. ఇక్కడికి వచ్చి సత్సంగ్ ఎందుకు ఓపెన్ చేశారు? మరి దావోస్లో సత్సంగ్ ఎందుకు లేదు? అక్కడ మాట్లాడిన మాటలకే కదా మనకు ₹1 లేకుండా వచ్చారు వెనక్కి తిరుగుటాపలో. ఎస్ సార్. ₹1 లేదు దాన్ని కవర్ చేసుకోవడానికి. పోలిట్ బ్యూరోలు నిర్ణయాలు మార్చేస్తారా? చేస్తారండి. ఇంట్లో చింతకాయ పచ్చళ్ళు నూరడం అలవాటు అయిపోయి మీరు 3 సార్లు ఉన్నారు కాబట్టి మార్చేస్తారు. మరి పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు కదా, అంటే ఆయన కూడా మార్చేసే కార్యక్రమానికి ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. మీరు ఏదో ఇండైరెక్ట్ హింట్లే డైరెక్ట్గా మీ కో క్యాబినెట్ మినిస్టర్ గారు మాట్లాడిన దానికే ఢిల్లీ మూసి విజయసాయిరెడ్డి రాజీనామా దాకా తీసుకెళ్లారు. ఎలాగుందో చూడండి కార్డ్స్. డోంట్ మీకు రివీల్ చేయకుండా, కార్డ్స్ రివీల్ చేయకుండా గేమ్ ఆడడం రాదు. మీ నాన్నగారికాయ అర్థం కావట్లేదు ఈ మూవ్స్ సార్. ఆవేశాలతో రాజకీయాలు చేసేద్దాం, ఆవేశం అనర్థదాయకం, చిన్నప్పుడు చెప్పినవన్నీ మర్చిపోయాం, దానికి రిట్రీట్ చేస్తూ కొత్త పంథాకి కొత్త శకానికి నాంది పలుకుతాను అనుకుంటే బాగుంటాయి. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడానికి, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి. అని పొలిటికల్ మూవ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ డేంజరస్ సార్. 3 నుంచి 6 నెలల్లో పరిమాణాలు ఎలా మారుతాయి చూడండి. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. డ్రాస్టిక్ చేంజెస్ విల్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఈ రాజ్యసభ రీఫిల్లింగ్ క్యాండిడేట్తోనే మూవ్స్ మారిపోతాయి సార్ చూడండి. ఓకే. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసిందా బీజేపీ? పెట్రోల్ రాలినట్టు రాలితే కొన్ని. ఓకే. యూ కాంట్ ఇమాజిన్. డ్రాస్టిక్ అండ్ బోల్డ్ స్టెప్స్ తీసుకున్నారు వాళ్ళు అట్నుంచి. తెలిసిపోయింది వెళ్తే ఏం కాదని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏని శాసించేస్తాయి అవన్నీ ఆ వాజ్పేయి అద్వానీ గారితోనే సరిపోయింది. వీళ్ళని అసలు కనీసం ఆ టెరిటరీలోకి కూడా వెళ్ళారని విషయం తెలిసిపోయింది. వీళ్ళు అందుకే పెట్టగదలాడు చిలకపలకలు వెళ్ళబోతుంది, ముసలిసాలకు ఏడిపోతుంది చూశారు కదా. విజయసాయి రెడ్డిని వెళ్ళి అమిత్ షాని కలిసాడు. అమిత్ షా గారి స్థాయికి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయమని అడగరు. మై గేమ్స్ అండ్ మై కార్డ్స్ ఆర్ ఓపెన్. అక్కడ లైట్నింగ్ కార్డ్స్ అంటారు. పార్టీ అధినేత అండ్ అమిత్ షా గారు ఒక నెగోసియేషన్కి వస్తారు. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాది తరఫు నుంచి ఇలా ఉన్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి కూడా ప్రిపరేషన్ కావాలి. షిండే ఏ రూపంలో ఉండాలో మాకు తెలియాలి కదా. నాకు ఒక నీడ్ అ ఫేవర్ ఎనీవే, మాకు సపోర్ట్ చేసి ఇదంతా జీవితకాలం అవుట్ సైడ్ నుంచే కదా, అవుట్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ కావాలని ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఆ కార్డు ఎవరో జాన్ జాంబియాగాలతో రాజీనామా చేస్తే సుఖం లేదు కదా, వైల్డ్ కార్డే తీశారు. బ్రహ్మాస్త్రం పాశుపశాస్త్రం ఉంటాయి కదా, తీసి దీంతో ఏది కావాలి నీకు అది తీసుకొని నీకు నచ్చిందంటే నాకు బ్రహ్మాస్త్రమే కావాలి, దాంతో మొత్తం మటాష్ కొడితేనే తెలుస్తుంది. చేత శనపిల్లలాట్లాగా నేనే ముఖ్యమంత్రి కాలే. కూటమి ఒప్పందం అండి. ఓ డిప్యూటీ సీఎం స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారండి. క్యాబినెట్లో బీజేపీ నుంచి ఎంతమంది ఉంటారో, లేదంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఎవరి మాటకాడు స్వయం ప్రతిపత్తి శక్తుల్లాగా ఎవరికాడు అనౌన్స్ చేసుకుంటే వాళ్ళకి చేత కదా సార్. వాళ్ళు శివసేనలు ఆటం వల్లనే మరతెట్టి ఉద్ధవ్ థాకరే తడుగుకుంటుండే ఏడు చేయాలి అర్థం కాక. ఎందుకైనా టైం పాస్, టైం వేస్ట్ కార్యక్రమాలు. మీ మూకి 100 రెట్లు ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ వీటన్నిటి మధ్య రాబోయే కాలానికి రాబోయే రాజు బదులు కాబోయే కాలానికి రాబోయే లక్ష్మీపార్వతి రూపం వస్తుంది తెలుగుదేశానికి. చీలిక తక్క తోటకూర సెదరు. నాకు తెలిసి చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు కొన్ని చాలా చాలా మూవ్స్ ఆలోచించే చేస్తారు. ఈజీ కాదు, కానీ వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ ఫ్రమ్ తెలుగుదేశం, విచ్ వర్ అబ్సల్యూట్లీ నాట్ నెసరీ నౌ. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ 3 years స్టాండ్, 3 terms అయిపోయిన తర్వాత మార్చాలి ఇలాంటివి ఉంటే సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తే చాలా బాగుండు. పార్టీల నిర్ణయం, కూటమి నిర్ణయం తీసుకుంటుందండి నా ముఖ్యమంత్రి పదవికి. ఏదో మా కార్యకర్తలు నా సహచరులు ఏదో ఆవేశం ఇంకొచ్చు అని డిప్లొమాటిక్గా వెళ్ళి తప్పించుకుంటారు, కానీ ఇంకా ప్రొవకేషన్లో పొలిట్ బ్యూరోలు నిర్ణయిస్తాం చాలా ఎక్కువైపోయింది ఇప్పటికీ. ఇన్ని ఇష్యూస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ ఒకటి రాశారు. అందరూ ఎక్కడో అక్కడ సైలెంట్గా కూర్చోండి, ఎవరో మాట్లాడటానికి వీల్లేదు అని. మూవ్స్ ఆయన దగ్గర నుంచి ఏమి ఉండవు సార్. ఆయన ఏం మూవ్ చేస్తారు? 21 మంది ఉన్నారు ఆయన దగ్గర. ఆయన మూవ్ చేస్తే ఏం చేయాలా? మహా అయితే విత్డ్రా చేసుకోవాలా, ఏదో చేయాలా? లేకపోతే 8 మంది బీజేపీ ఉన్న వాళ్ళతో పిల్లిమెల్ల గంటకి బీజేపీకి కట్టారు ఈసారి. చూడండి ఎలా ఉంటాయో. టిట్ ఫర్ టాట్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా క్రూషియల్గా ఉంటాయి సార్. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ నడుస్తాయి. ఒకటి
సర్ప్రైజింగ్లీ చిరంజీవి గారిని రాజీనామా చేయించి రాజ్యసభకి ఇవ్వడం, ఉమ్, అదే మింగుడు పడదు. ఉమ్, వీళ్ళు ఇప్పుడు 134 మంది ఉన్నారు. చిరంజీవి మా అభ్యర్థి కాదు, మేము ఏం ఓటు, బీజేపీ పొత్తుంది కానీ పొత్తు ధర్మం కట్టుబడాలా, ఇలాంటి మాటలు మాడతారు కదా. ఉమ్. ఓకే. ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు. లేదా కిరణ్ కుమార్ రెడ్డికి తీసుకెళ్ళి ఇస్తారు ఉమ్, డబ్బులు సెట్ అయితే. ఆయన డబ్బులు రూపాయి తేడు, లాస్ట్ బాల్ 6 బ్యాచ్ కదా అది. ఎస్ సార్. ఇప్పుడు 2 కార్డులు ఎవరివి? ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసిన, చిరంజీవి గారిని ప్రొటెక్ట్ చేసిన, వీళ్ళిద్దరు బీజేపీ వాళ్ళే కదా, కాంగ్రెస్ నుంచి వచ్చిన. ఎస్. అంటే ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి అవును. రేపేళ్ళుంటే అయోధ్యరామ్ రెడ్డి ఏమైనా సరదా పడితే మరి నేనేం చేయలేను. ఉమ్, ఒక దెబ్బకి 2 పెట్టలు 2 బీజేపీలు అటాక్ అనిపించేస్తాయి, బల్లి పురుగులు తిన్నట్టు. ఉమ్. అప్పుడు కాకల కార్యం గంధర్వాలు తీర్చినట్టు ఇంకా సుఖం. అప్పుడు రెండో అయిపోయినట్టే. 2 అయిపోయినట్టే వాళ్ళకి ఫేవరబుల్గా. ఉమ్, ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడు. ఇది చాలా పెద్ద గేమ్ నడుస్తుంది సార్ యువతలు. మన డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్మోహన్ రెడ్డిస్ మూవ్స్. ఉమ్, ఇప్పటిదాకా రాజకీయాన్ని ఒక పందాలో చూశారు. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అంటే చూడు బెదిరితూ ఉంటారు చూడు, ఆ బెరుకు ఉంది. ఉమ్, లేదంటే ఇంత అలజడి ఎందుకు ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ విజయసాయి రాజీనామాని పక్క వెళ్ళకుండా ఏ వాళ్ళ గొడ్డల గ్యాప్కి వచ్చిందట. ఈ ఈ చిన్నపిల్లలు నానా పులి కథలు ఎన్నాళ్ళకి చెప్పుకొని బతుకుతారు. ఎస్ సార్. ఎంతమ్మ గారు కూడా మాడేస్తున్నారు. వీళ్ళకి రెగ్యులర్ గా ఇవి కళలో కాదు మెలకువలు ఉన్నా కూడా ఇవి గుర్తొచ్చి Night ఎదుటి mares. వాళ్ళకి ఇవి అప్లై చేస్తున్నారు వీళ్ళు. అంతే. వెన్ యూఆర్ అకస్టమ్డ్ ఫర్ నైట్ మేర్స్, అది 24/7 ఉంటుంది. ఉమ్, యూ కాంట్ ఓవర్టేక్ దట్ నైట్ మేర్. సార్. ఆ నైట్ మేర్సే కనపడుతుంటాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేసుకుని రాజకీయాల్లో ఆయన 11కి పరిమితం అయిపోయాడు. వారిని వాళ్ళమ్మ అయినా మొదలెట్టిన రాజకీయం చూసుకుంటే ఇప్పుడు కాస్త ఇంక గుడ్ల మేళ 10 మంది కనపడతారు ఆయనకి. ఎస్ సార్. అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆయనకి. ఉమ్, హీఈస్ వెరీ క్లియర్ కదా. ఆ రోజు చెప్పిన ఇంటర్వ్యూలో చూడండి, అవును నాకే ఏమవుతుందో తెలియదు, నేను ఎటు వెళ్తానో తెలియదు, మీరు అందరూ డోంట్ టేక్ డ్రాస్టిక్ స్టెప్స్ అని అలా చెప్పుకొని వస్తున్నాడు. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఆయనతో ఉన్న వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఆయన ఏ మాటను మాడుతాడు. ఉమ్, ఉపద్రవం ఉందనుకోండి, ముందే ఇండికేషన్స్ ఉంటాయి కదా అతనికి. ఎస్ సార్. తర్వాత ఇంకోటి, ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయినోడికి ఒకసారి రాజ్యసభలో ఒక స్ట్రాటజీస్ ఉన్నారు. మరి అలా కనకమేళ గారు లాంటి అయితే మరి నేనేం చేయలేను. కానీ మామూలుగా అయితే మామూలుగా వేరేగా ఉండదు. ఒక రాజ్యసభ ఎంపీ నేషనల్ లెవెల్లో వాళ్ళ నెగోసియేషన్స్ కానీ, వాళ్ళ డిప్లొమసీస్ కానీ, వాళ్ళ రెస్పెక్టివ్ పీపుల్తో వాళ్ళు కండక్ట్ అయ్యే విధానాలతో వాళ్ళకు ఉన్న లైజనింగ్స్ కానీ, ఇట్స్ ఆల్ డిఫరెంట్. అలాంటిది 5 years రూల్ చేసిన చీఫ్ మినిస్టర్ని మీరు ఎవరో మీ వాళ్ళు ఆవేశపడిపోయి అరే తురేలు అనేస్తే మానసికానందం పొందొచ్చు. కానీ తిరిగి దోశని ఒక పక్క కాల్చిన దోశకిను 2 పక్కల కాల్చి తిన్న దోశకి చాలా తేడా ఉంటుంది. ఆ రోస్ట్ కథ వేరు. చట్నీని దాన్ని గంటించుకోవడానికి చాలా ప్రయత్నించవలసి వస్తుంది. మామూలు దోశ అయితే మడతట్టి చట్నీలో ముంచి తినొచ్చు. రోస్టెడ్ దోశకి చట్నీ అంటించడం అంటే తమలపాకుల మీద సున్నం రాసినట్టు రాసి తినవలసి వస్తుంది. లేదా నోటి దగ్గర కింద జారిపోతుంది. అలాంటి క్యాండిడేట్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. రోస్టెడ్ డ్రామా వేరేగా ఉంటుంది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.